అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ పుష్ప 2 తర్వాత ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఫోకస్ గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోయింది. సో ఇంతకుముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు, మూవీ నుంచి అప్డేట్స్ రావట్లేదు అనే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ అన్స్టాపుల్ బాలయ్య గారితో కూడా షూట్ జరుగుతూ ఉంది. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇంక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు అనేది టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఎలా ఉండబోతుందంటారు గేమ్ చేంజర్ ఇప్పుడు? అంటే తప్పకుండా అండి. ఇప్పుడు సంక్రాంతికి 10వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది 12 మూవీగా వచ్చింది. ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఆ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇది చాలా హైప్ క్రియేట్ అయింది, ఒక బజ్ క్రియేట్ అయింది. అంటే డిసెంబర్లో రిలీజ్ కావాల్సింది ఇది జనవరికి పోస్ట్ పోన్ అయింది. మీరు అన్నట్టు ఒక ఈశ్వర్ అనే ఒక వ్యక్తి, ఒక అభిమాని, నేను తొందరగా అప్డేట్ లేదు, ఇంత భారీ సినిమా మాకు అప్డేట్ లేకపోతే ఎట్లా, ట్రైలర్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆవేదనతో రాశాడు. ఆయన ఆవేదనలో కొద్దిపాటి అర్థం ఉంది, కానీ మరి అతి ప్రేమ అనేది చనిపోయేదాకా వెళ్ళకూడదు. అదే సమయంలో ఆయన కోరిక నెరవేరింది అనుకోవాలి. 1వ తారీఖు మీరు అన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు ఎవరు ఇది ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు 1వ తారీఖు. 450 కోట్లతో సినిమా తీసిన దిల్ రాజుకి బాధ ఉండదండి. ఆయనకి ఇంకా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే థియేటర్లన్నీ ఆయన చేతిలో ఉన్న సినిమా ఎలా అయింది, ఇక్కడ తెలంగాణలో స్పెషల్ షోలు లేవు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాడా లేదా ఆ బాధ ఉంటుంది. ఎక్కడో డైలాస్లో వెళ్ళి ఫస్ట్ టైం ఈవెంట్ చేశారు. ఆ తర్వాత నిన్న 256 అడుగుల కట్అవుట్ చేసినప్పుడు చెప్పాడు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు పిలవబోతున్నాను. దాంట్లో భాగంగా ఆయన పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీ సీఎం గారు 4వ తారీఖు 5 కానీ డేట్ ఇచ్చిందని బట్టి విజయవాడ అంటున్నారు మోస్ట్ ప్రాబబ్లీ, లేకపోతే రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. కాబట్టి ఈ సినిమా 450 కోట్లు ఖర్చు ఒకటైతే నటనకి 15వ సినిమా అనేది రంగస్థలం తర్వాత ఆయన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంది. RRRలో ఆహాబావులు సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఆస్కర్ దాకా వెళ్ళాడు. ఎవరంటే మెగాస్టార్ గారి కుమారుడు, వీళ్ళ నాన్నగారు మెగాస్టార్ అనే దాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఒకటి, హీరోకి చాలా ఆయన యొక్క ఎదుగుదలకి ముందు. 2, డైరెక్టర్ కూడా 30 సంవత్సరాల ఇండస్ట్రీ. మనం క్రికెట్కి గాడ్ ఎవరంటారు? సచిన్ అంటారు. అట్లే సినిమాకి కూడా గాడ్ లాగా శంకర్ గారిని అనుకుంటారు. ఎప్పుడు కూడా డైరెక్టర్ సినిమా కాదు, ఆయన డబ్బింగ్ సినిమాలో అంత విశేష ప్రజాదరణ. సమాజంలో రుగ్మతని, అవినీతిని ఎండకట్టడంలో ముందుంటాడు. ఒక భారతీయ తీసినా, ఒకటి తీసినా, ఏది తీసినా అది స్ట్రైట్ సినిమా తీసుకుందాం అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ చిరంజీవి గారితో తీద్దాం అనుకున్నాడు, మహేష్తో, ప్రభాస్తో రకరకాలు అనుకున్నాడు. కానీ అవకాశం రామ్ చరణ్కి వచ్చింది. మరి వచ్చినప్పుడు ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు ఆయన కూడా ఫెస్టేజ్ సమస్య, ఈ సినిమా మంచిగా ఆడాలి. ఒక్క సినిమా పాటలకే 96 కోట్లు ఖర్చు అయినాయండి. మీరు గమనించారా? ఒక్క సినిమాకి ఆ 5 పాటల్లో ఒక పాటకైతే 19.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు ఆ కెమెరాల టెక్నాలజీ ఇండియాలోనే వాళ్ళ. కాబట్టి వాళ్ళకి 24 క్రాఫ్ట్స్, దాన్ని చూసే వాళ్ళకి, ప్రొడక్షన్ సిబ్బందికి, దర్శకులకి అన్నీ కూడా టెన్షన్స్ ఉంటాయి. ఈ నడుమున రిలీజ్ కాబోతుంది 1వ తారీఖు ట్రైలర్. 4 కానీ 5 కానీ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్. అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి, యూకేలో అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా నేను దృష్టి వస్తున్నారు 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా, సంక్రాంతి ముందు వస్తుందా అనే ఫీల్ కలిగించే మూవీ, ఫీల్ గుడ్ మూవీ అనేది అందరూ అనుకుంటున్నారు. ఇకపోతే దర్శకుడు కూడా మీరు చెప్పినట్టుగా శంకర్కి చాలా ఫెస్టేజ్ ప్రాజెక్ట్ ఇది. ఆయన కూడా చెప్పకనే చెప్పాడు, ఒక క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదన్నాడు. ఒక IAS ఆఫీసర్కి ఒక పొలిటీషియన్ మధ్య జరిగేదన్నాడు. తర్వాత దాంట్లో ఒక రైతు క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత కాలేజ్ స్టూడెంట్, రకరకాలు ఉంటాయి. ఏదైనా కానీ ఆయన ఒక నటుడుగా, ఒక మెగాస్టార్ వారసుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఒక రంగస్థలంలో అతని నటన, మగధీర కావచ్చు, రంగస్థలం కావచ్చు, తర్వాత వచ్చిన ట్రిపులర్ కావచ్చు. ఇప్పుడు ఈ సినిమా 16 ఆల్రెడీ, అది కూడా బుచ్చిబాబుది కూడా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ సిచ్యువేషన్స్ మధ్య ఒక మెగా ఫ్యామిలీకి మీరు అన్నట్టు ఉత్కంఠభరితమే ఇది ఎలా ఉండబోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబోటబోతుంది. ఈ కలెక్షన్స్ అనేది పక్కన పెడితే అండి, మంచి సినిమా ఇచ్చామన్న ఆనందం ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు మనం చూసాం అమెరికాలో వెళ్ళి డల్లాస్లో ఇతను రంగస్థలంలో తీర్చిదిద్దిన ఇదే పుష్పాని, ఇదే రామ్ చరణ్ తీర్చిదిద్దు కూడా సుకుమార్ గారే, లెక్కల మాస్టర్ గారు. మరి ఆ లెక్కల మాస్టర్ గారు అమెరికా డల్లాస్లో వెళ్ళి, నేను అప్పుడే రంగస్థలంలో ఉత్తమ నటుడు వస్తుంది అనుకున్నా, రాలేదు. ఈ సినిమాలో ప్రత్యేక సన్నివేశాలు చూసినప్పుడు డెఫినెట్గా రామ్ చరణ్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది అన్నాడు. అంటే దాన్ని బట్టి ఈ సినిమాలో ఎంత బాగా చేశారో మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఈ మెగా ఫ్యామిలీకి, మెగా వారసుడిగా ఆ సినిమా మంచి హిట్ కావాలని. చాలామంది మేధావులు,
విశ్లేషకులు కూడా చూస్తారు. రైట్. అంటే మూవీ బాగున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా కలెక్షన్స్ పరంగానే ఎక్కువగా చూస్తారు. సో ఎంతవరకు కలెక్ట్ చేసింది, ఏ కలెక్షన్స్ బ్రేక్ చేసింది, దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా అదే నడుస్తుంది. ఈవెన్ పుష్ప విషయంలో స్టిల్ నడుస్తుంది. 1700 కోట్లు దాటి ఇంకా రన్ అవుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి కూడా ఒక చిన్న మాట అన్నారు, టికెట్ రేట్లు పెంచితే ఎందుకు బ్రేక్ చేయదు అని. సో ఇక్కడ కానీ టికెట్ రేట్లు అనేది హైక్ లేదు, ప్రీమియర్స్ షోస్ లేవు. అండ్ ఇంకా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆ పుష్ప కలెక్షన్స్తో కంపేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కలెక్షన్స్ ఒకటే ప్రామాణికం కాదు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో అంతా పూర్తిగా అర్థం కాకపోయినా కలెక్షన్స్ వస్తున్నాయి. అది ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు అనేది కూడా మనం కూడా చూడాలి. అదే మార్కెటింగ్ అనేది కాకుండా సగటు ప్రేక్షకుడు మీరైనా నేనైనా ఒక సినిమా 500 రూపాయలు పెట్టి కొన్ని సినిమా చూస్తాం. పాప్కార్న్కి 400 రూపాయలు అవుతుంది అనుకోండి, అది పక్కన పెట్టండి. సినిమా చూసినప్పుడు ఆ 2.5 గంటలు 3 గంటలు ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాడు, ఒక మంచి మెసేజ్ కోసం వస్తాడు. ఆ మెసేజ్ని నీతో పాటు వెళ్ళిన కుటుంబానికి హ్యాపీగా ఫీల్ అయితే రిపీట్గా ఆడియన్స్ వస్తారు. ఒక్కసారి చూసిన తర్వాత అంత పర్లేదులే అనుకుంటే అక్కడ ఆగిపోద్ది, అప్పుడు కలెక్షన్ తగ్గుతాయి. ఎప్పుడైతే నీ సినిమా బాగుందంటే డెఫినెట్గా కలెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 400 కోట్లు పెట్టాం, 1000 కోట్లు రావాలా, అంతకుముందు 1500 కోట్లు రికార్డు ఉంది, అది 2000 కోట్లకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ అనే ఇదిలో వెళ్ళిపోతున్నారు అంతా. పెట్టుబడి పెట్టేవాళ్ళు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు. కమర్షియల్ యాంగిల్లో ఎవరు చూడకూడదు. ఏమంటారు? ఒక ఫీల్ గుడ్ మూవీ సకుటుంబ సపరివార సమేతంగా ఈ సంక్రాంతికి ఈ సినిమా చూసాం అనే ఫీల్లో కలిగిస్తే డెఫినెట్గా కలెక్షన్ దానంతటా అయ్యే వస్తాయి. కలెక్షన్స్ అదే సమయంలో కలెక్షన్స్ వచ్చినా నేషనల్ అవార్డులు ఎందుకు రావట్లా చాలా సినిమాలకి, మనలో మనమాట. కాబట్టి కలెక్షన్స్ ఒకటి ప్రామాణికంగా తీసుకోకుండా మంచి సినిమా తీసే ఇది దర్శకుల్లో ఉండాలా, ఆ నటుల్లో కూడా ఉంటే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు తెలుగు ప్రేక్షకులు. ఓకే, రైట్ సార్. అయితే మొన్న రేవంత్ రెడ్డి గారిని ఇండస్ట్రీ పెద్దలు అంతా కలుస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అన్ని సమస్యల గురించి ఆయనతో మాట్లాడతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటే దిల్ రాజు గారి సినిమాలో ఉన్నాయి కాబట్టి ప్రీమియర్ షోస్ అండ్ ఇంకా టికెట్స్ గురించి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు. కానీ అసలు ఆయన దాని గురించి డిస్కషన్ రాలేదు. అసలు అది ఒక చిన్న పార్ట్ అంతే, అది అసలు సమస్య కాదని ఆయన మాట్లాడారు. ఈవెన్ చిరంజీవి గారు ఇంతకుముందు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ టైంలో ఆయన కూడా రాలేదు. దానికి సంబంధించి అంటే ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ మూవీ ఉంది, దాని టికెట్స్కి సంబంధించి ఆయన మాట్లాడడానికి వచ్చారనుకుంటారు. ఈవెన్ ఇక్కడ పరామర్శించడానికి వెళ్ళలేదు, ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు, దాని గురించి ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. సో ఇప్పుడు వెళితే బాగుండదు అని ఆయన కూడా వెళ్ళలేదు అనే ఒక కామెంట్ కూడా వినిపించింది. ఏమంటారు దాని మీద? ఇక్కడ ఉండే చిరంజీవి గారు చాలా స్థితిప్రజ్ఞతో ఉన్నాడు, పెద్దరికంలో ఆయన. ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే తన కుటుంబం తన కొడుకు కోసం టికెట్లు పెంచమని బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వమని అడగటానికి వెళ్ళినట్టుంటుంది. తనకు తను తగ్గించుకోలేడు, ఒకటి. 2, మేనలుడు కష్టాలు పడుతుంటే తన కోసం వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆయనకు అవసరంలే, ఆయన చూడండి ఏం లేదు. 7-10 వయసులో ఉన్నాడు, 45 సంవత్సరాల ఇండస్ట్రీలో బాస్ అంటే బాసే. ఈరోజు పెద్దరికం ఎవరు ఇవ్వాల్సిన అవసరంలా. మురళీమోహన్ గారు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఆయనే ఇండస్ట్రీలో పెద్ద. దాసరి తర్వాత ఆ స్థాయిలో ఇప్పటికీ హీరో ఉన్న వ్యక్తి చిరంజీవి గారే, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అన్నారు. సరే, ఆయన వివేదించిన వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మనం చాలామంది చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరిని కూడా విమర్శించే, శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి అండి, అజాత శత్రువు. ఆయన పలు సందర్భాల్లో కూడా ఒక మాట చెప్తాడు, నువ్వు సక్సెస్ని ఎంజాయ్ చేసేటప్పుడు మంచి అనుకుంటే 10 మందికి చెప్పు బహిరంగంగా, అదే చెడు అనుకుంటే చెవులో చెప్పమంటాడు. అతను తెలుసు ఎంతోమంది లేకపోతే 8 మంది హీరోలను ఆయన తయారు చేయడం. అదే సమయంలో ఆయన సేవా దృక్పథం, ఫ్యాన్స్ కూడా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ అన్నీ కూడా చూపిస్తుంది, మన అందరూ తెలిసిన అంశమే. కాబట్టి ఇక్కడ వెళ్ళటం అనేది ఇక్కడ ఒకటి. తన కుటుంబం కోసం వెళ్ళాడా, లేకపోతే పెద్దరికంతో ఇది మనకెందుకు వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది మనం చూడాలి. కాకపోతే నిన్న మురళీమోహన్ గారు చెప్పిన, రాజమౌళి గారు మొన్న చెప్పిన, నిన్న నట్టి కుమార్ లాంటి వాళ్ళు చెప్పిన, ఎవరు చెప్పినా ఏంటంటే ఒక వ్యక్తి ఇటువంటి సంక్షోభం నుంచి ఇండస్ట్రీని బయటపడగల వ్యక్తి చిరంజీవి గారి మాత్రం అనేది అందరూ అనుకుంటున్న వ్యక్తి. మరి మురళీమోహన్ గారు చెప్పింది ఏంటంటే ఆయన ఓకే అన్నాడు, కాదన్న వ్యక్తి కూడా ఓకే అన్నాడు, కానీ ఎక్కడో చిన్నబుచ్చుకున్నట్టున్నాడు, ఎక్కడో బాధపడ్డాడు. అందుకనే ఆయన నా కొద్ది బాధ్యత అన్నాడు. కాబట్టి ఈ బాధ్యత ఇండస్ట్రీ అంటే 10 మందికి భోజనం పెట్టేస్తారు. 24 crores బాగుండాలి, వేలాది మంది దాని మీద బతుకుతున్నారు. ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ కంపెనీలు పెట్టి నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా 100 కోట్లు పెట్టి తెస్తున్నారు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చిరంజీవి గారే దీన్ని లీడ్ చేస్తే భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీ అని బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.